అంకుశం న్యూస్ నా పేరు సుహనా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులది హత్య రాజకీయాల నేపథ్యం. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం రంగంలోకి దిగిన హీరో కొణితెల వరుణ్ తేజ్. వైఎస్ జగన్ మాటకు విలువలేదు, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వైసీపీ ఇచ్చిన మేనిఫెస్టోకి కట్టుబడి ఉంటుంది, సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్డీఏ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆనపర్తి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. జగనన్నను గెలిపించండి, పేదరికాన్ని దూరం చేయండి. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. రెడ్డి కులానికి విలువ లేకుండా వైఎస్ జగన్ చేశాడు, బీకే పార్థసారథి హిందూపురం ఎంపీ దేశం పార్టీ అభ్యర్థి. కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులది హత్య రాజకీయాల నేపథ్యంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఇక్కడ గుండాగిరితో రాజకీయాలు చేయాలనుకుంటే తస్మత్ జాగ్రత్త. ఆరణి శ్రీనివాసులు ఇలాంటి రాజకీయాలను తిరుపతి ఎన్నటికీ అంగీకరించదు. ఇలా వ్యవహరించే వారిని తిరుపతి తుడిచి పెట్టేసింది. చిత్తూరులో హత్య రాజకీయ సంప్రదాయంలో పెరిగి కలుపు మొక్క ఆరణి శ్రీనివాసులు ప్రశాంతతకు నిలయమైన తిరుపతిలో అలజడులు సృష్టించేందుకు గుండాగిరితో చేయాలని చూస్తున్న వ్యక్తి శ్రీనివాసులు. ఈ వ్యక్తి తిరుపతిలో అల్లర్లు లేకుండా చేస్తాడంట, పవిత్రతను కాపాడతాడంట. శ్రీనివాసులు ఇంకా చాలా శుద్ధులు మాట్లాడుతున్నాడు. వాస్తవానికి మా పాలన వచ్చిన తర్వాత ఒక అల్లరిముఖ చర్య కానీ హింస కానీ జరగలేదు. తిరుపతిలో ఆధ్యాత్మిక వాతావరణంలో గతంలో కంటే కొన్ని పదులు రేట్లు పెరిగింది. ఉత్సవాలు మొదలుకొని ప్రజలకు ఎన్ని రకాలుగా మంచి చేయాలో అన్ని రకాలుగా సహాయం చేశాం. కరోనా సమయంలో మా అబ్బాయి భూమన అభినయ్కి 4 సార్లు కరోనా వచ్చినప్పటికీ తిరుపతి మరణించిన 250 మృతదేహాలను ధైర్యంగా ఖననం చేయించాం. అలాంటి నేపథ్యంలో ఉన్న మేము దౌర్జన్యం చేస్తున్నామంట. ఈ దౌర్జన్యాన్ని శ్రీనివాసులు అరికడతాడంట. ఈ నేపథ్యంలో ఏమిటి మా నేపథ్యంలో ఏమిటి? తిరుపతిలో ఎవరు దొరక్కపోతే చిత్తూరు నుంచి 2000 మంది రౌడీలను తీసుకొచ్చి దాదాగిరి చేయాలని చూస్తున్నాడు. గూండాగిరితో రాజకీయాలు చేయాలనుకున్నటువంటి ఆరణి శ్రీనివాసులు అనే వ్యక్తి హత్యా రాజకీయాల నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాడు. చిత్తూరులో కనీసం 18-19 హత్యలు అనేక సంవత్సరాలలో జరిగినటువంటి ఆ సాంప్రదాయంలో పెరిగినటువంటి కలుపు మొక్క ఆరణి శ్రీనివాసులు. ఈ ఆరణి శ్రీనివాసులు అనేవాడు తిరుపతిలో పవిత్రతను కాపాడుతాడట, అల్లర్లు లేకుండా చేస్తాడట, ఇంకా ఏంటంటో చాలా శుద్ధులు మాట్లాడుతున్నాడు. మేము అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కటంటే ఒక్క అల్లరి మూకల చేష్టలు కానీ హింస కానీ తిరుపతిలో లేకపోగా తిరుపతిలో ఆధ్యాత్మిక వాతావరణం గతంలో కంటే కొన్ని 10 రెట్లు పెరిగింది. గొప్ప ఉత్సవాలు చేశాం. ప్రజలకు మంచి చేయటానికి ఎన్ని రకాలైనటువంటి వీళ్ళు ఉంటే అన్ని రకాలుగా సాయం చేసినాం, పని చేసినాం. కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినప్పుడు తిరుపతిలో మరణించినటువంటి దాదాపు 250 మందికి పైగా మృతదేహాలను ధైర్యంగా 4 సార్లు నాకు కరోనా వచ్చినా కూడా నాకు మా అబ్బాయికి మృతదేహాలను వాళ్ళ బంధువులు కూడా స్వీకరించకపోతే ఖననం చేసినటువంటి వ్యక్తులు మేము. ఆ దౌర్జన్యాన్ని అరికట్టడానికి వస్తున్నాడంటే ఈయన నేపథ్యం ఏంటి? 2000 మంది రౌడీలను తీసుకొని వచ్చి తిరుపతిలో
తిరుపతిలో వాళ్ళు ఇతనికి వెనక తిరగకపోతే ఆ రౌడీలతో తిరుగుతూ దాదాగిరి చేయాలని, గూండాగిరి చేయాలని ప్రయత్నం చేస్తే ఆరణి శ్రీనివాసులు నీ సుద్దులు ప్రెస్ మీట్లలో చెప్పాల్సిందే, మా దగ్గర కాదు. ప్రజలు తిరుపతిలో చాలా మంచివాళ్ళు, నీకు ఓటు అనేటువంటి ఆయుధంతో బుద్ధి చెబుతారు. తిరుపతిని గురించి ఓనమాలు తెలియనటువంటి వాడు ఇక ఈ రోజు నుంచి నేను తిరుపతిలోనే నివాసం ఉంటాడంట. నీ వయసు 70 ఏళ్ళు, ఇంకా బతకబోయేది 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో. ఈ రోజు నుంచి నువ్వు తిరుపతిలో ఉండేది ఏంటి? తిరుపతిలో ఉండేటువంటి అల్లర్లు లేకుండా కాపాడటం ఏంటి? నీ బ్రతుకే, నీ వచ్చినటువంటి నేపథ్యమే హత్య రాజకీయాల నేపథ్యం. చిత్తూరులో ఉన్నటువంటి సంస్కృతిని తిరుపతిలో దించి మా అరాచకాన్ని ఆపాలని చూస్తాం. అంటే మేము చేస్తున్నటువంటి మంచిని తుడిచేయాలని, మేము చేసేటువంటి ప్రజలకు సేవను లేకుండా చేయాలనేటువంటి హింసా నేపథ్యంతో ఆరణి శ్రీనివాసులు అనే అభ్యర్థి మాట్లాడుతున్నాడు. ఆరణి శ్రీనివాసుల యొక్క తత్వాన్ని గ్రహించమని తిరుపతి ప్రజల్ని కోరుతున్నా. ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిగా అయినప్పటి నుంచే ఎందుకు ఈ రకమైనటువంటి వాతావరణం తిరుపతిలో వస్తున్నది? కారణం ఆరణి శ్రీనివాసులు నేపథ్యం. ఇక్కడ గుండాగిరితో రాజకీయాలు చేయాలని చూస్తున్నాడు. తస్మాత్ జాగ్రత్త శ్రీనివాసులు. ఇలాంటి రాజకీయాలు తిరుపతి అంగీకరించదు. ఇలాంటివి చేసిన వాళ్లను తిరుపతి తుడిచిపెట్టేసింది. తిరుపతిలో ఇప్పుడు ఒక చీకటి తొలగి వెలుగు ప్రసరిల్లి ప్రజలందరూ కూడా సంతోషంగా, ఆనందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్నారు. లక్షలాది మంది లబ్ధి పొందినారు. వాళ్ళందరూ కూడా ఓ ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటున్నారు. నీలాంటి తిరుపతికి ఏమాత్రము సంబంధము లేని వ్యక్తిని ఆమోదించే పరిస్థితి లేదు. ఇక చాలు, నిలుపు. తన బాబాయ్ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కోసం సినీ నటుడు వరుణ్ తేజ్ రంగంలోకి దిగాడు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించాడు. జనసేనాని పవన్ కళ్యాణ్ కు ప్రజలే కుటుంబ సభ్యులని వరుణ్ తేజ్ అన్నారు. 2019 ఎన్నికల పవన్ విజయం సాధించకపోయినా ఆయన ప్రజలకు మేలు చేస్తూనే ఉన్నారని ప్రస్తావించాడు. ఎన్నికలో గెలిపిస్తే ప్రజలకు ఆయన మరింత సేవ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ అప్పులు చేసి మరీ కౌలు రైతులకు సాయం చేస్తున్నారని గుర్తు చేశారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా వరుణ్ తేజ్ కోరారు. గొల్లప్రోలు మండలం తాటిపర్తి, కొడవలి, చందుర్తి గ్రామాల్లో బైక్ ర్యాలీ, రోడ్ షోలో వరుణ్ తేజ్ పాల్గొన్నారు. Thank you, sir. నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటకు విలువలేదని దొంగ మేనిఫెస్టోలో ఇస్తున్నారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. మీకు మీ మాటలకు విలువలేదు, అలాగే మీ మేనిఫెస్టోకి విలువలేదు. 2019లో ఇచ్చిన హామీలపై మాట నిలబెట్టుకోలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంటే ఎవరు నమ్ముతారు? మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీత అని ప్రమాణం చేసిన మీరు అందులో చెప్పిన ఒక్క అంశం నెరవేర్చలేదు అని వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. ప్రజలు మీ హామీలను ఎందుకు నమ్మాలి అని వైఎస్ షర్మిల అన్నారు. 2019 మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా గురించి మీరు కొట్లాడతామనుంది. ప్రత్యేక హోదా ఎమ్మెల్యే ఎంపీలను ఇస్తే మేము రాజీనామాలు చేసైనా సరే, మేము కొట్లాడైనా సరే, బీజేపీ మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన మీరు ఇప్పుడు మళ్ళీ ఇంకొక మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. మరి పోయిన మేనిఫెస్టో కథ ఏమిటి? పోయిన మేనిఫెస్టో మీరు నిలబెట్టుకునే సత్తా మీకు లేకపోతే మరి ఇప్పుడు కొత్త మేనిఫెస్టో నిలబెట్టుకుంటారు అన్న నమ్మకము మీరు ప్రజలకు ఇక్కడ ఇస్తున్నారు. మీరు పోయిన మేనిఫెస్టో నిలబెట్టుకోకపోతే మీ క్రెడిబిలిటీ ఏమిటి? కొత్త మేనిఫెస్టోకి ఉన్న విలువ ఏమిటి? పోలవరం ప్రాజెక్టు ఏమైంది? పోలవరం ప్రాజెక్టు కోసం ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం ప్రత్యేక హోదా అయినా పోలవరం అయినా మీరు చేసింది లేదు. పోనీ అమరావతి అయినా, పోనీ క్యాపిటల్ సిటీస్ అయినా 3 అన్నారు. 3 ఒక్కటైనా కట్టారా? కనీసం ఈ రోజు ప్రజలు తలెత్తుకొని చెప్పుకునేటట్టు ఒక క్యాపిటల్ సిటీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లేదు అంటే ఇది అవమానం కాదా? పోయిన మేనిఫెస్టోలో మీరు పెట్టిన అంశాలు పూర్తి మద్యపాన నిషేధం. మరి పూర్తి మద్యపాన నిషేధం మీరు ఎందుకు చేయలేదు? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పిన మీరే, మీ సర్కారే ఈ రోజు మద్యం అమ్మే స్థాయికి దిగజారింది అంటే
మరి మీకైనా మీ మేనిఫెస్టోకైనా ఏమి క్రెడిబిలిటీ ఉంది అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఈరోజు జాబ్ క్యాలెండర్ గురించి పోయిన మేనిఫెస్టోలో మీరు చెప్పిన అంశము ప్రతి జనవరిలో సంక్రాంతి ఎలా వస్తుందో జాబ్ క్యాలెండర్ కూడా అలా వస్తుంది అని మీరు చెప్పారు 5 సంవత్సరాల క్రితం. మరి దాని మాట ఏమిటి? జాబ్ క్యాలెండర్ ఒక్కటి కూడా 5 సంవత్సరాలు గడిచింది, 5 సంక్రాంతులు గడిచాయి, కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఒక్కటి కూడా రాలేదు. మరి మీరు ఏం సమాధానం చెప్తారు? 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయని మీరే చెప్పారు 5 సంవత్సరాల క్రితం. ఆ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాలను మీరు ఇప్పటికీ భర్తీ చేయలేదు. ఆ ప్రభుత్వ శాఖల్లో ఈ రోజు వరకు కూడా అవే ఉద్యోగాలు 2,25,000 ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. మరి దానికైతే ఏమిటి? మరి బిడ్డలకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వటం లేదు? మీ కార్యకర్తలకు మాత్రం వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చి అవి ప్రభుత్వ ఉద్యోగాలుగా చూపించి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇంతకంటే దిగజారుడు రాజకీయం ఇంకొకటి ఉందా? మీ మేనిఫెస్టోలో పోయినసారి మీరే విలువ ఇవ్వకపోతే మీరు పెట్టిన అంశాలకు మీ కొత్త మేనిఫెస్టోకి ఏ విలువ ఉంటుంది, మీరు ఏ క్రెడిబిలిటీ ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులు, ఆంధ్ర రాష్ట్రంలో 54 ప్రాజెక్టును రాజశేఖర రెడ్డి గారు తలపెట్టారు. దాంట్లో 12 ప్రాజెక్టులను రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేశారు. మిగిలినవి 42 ప్రాజెక్టులు అని మీరే 5 సంవత్సరాల క్రితము నవరత్నాలలో భాగంగా అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తాము, 1,40,000 కోట్ల రూపాయలు అంచనాతో రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞాన్ని పూర్తి చేస్తామని మీ మేనిఫెస్టోలో మీరు పెట్టారు 5 సంవత్సరాల క్రితం. మరి ఈ 5 ఏళ్లలో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు? కనీసం సగం చేశారా, 10 చేశారా, 5 చేశారా అంటే ఏది చేయకుండా పోయింది. రాజశేఖర రెడ్డి గారు 90%, 80%, 70%. అధికార వైసీపీ పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టో అమలుకు చిత్తశుద్ధితో కృషి చేసి కట్టుబడి ఉంటామని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గత ఎన్నికల వైసీపీ మేనిఫెస్టోలో 2019లో ఇచ్చిన హామీలు 99% పూర్తి చేశామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైసీపీ తప్పుడు మేనిఫెస్టో ఇచ్చి ప్రజలు మోసం చేయదు, అటువంటి పార్టీ మాది కాదని చేసేది చెబుతాం, చేయనిది చేయలేమని చెబుతామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి రాష్ట్రాన్ని నాశనం చేశాడు అని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అత్యంత పవిత్రంగా భావించే మేనిఫెస్టోను నిన్న రిలీజ్ చేశారు. మేనిఫెస్టో తర్వాత ఓపెన్ డొమైన్లో డిజిటల్గా కానీ బయట కానీ అందరికీ అవైలబుల్గా ఉంది, చూసి ఉంటారు. బహుశా ఒక మేనిఫెస్టోకు ఇంత ప్రాముఖ్యత రావడం కూడా ఆ ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. దానికి అంత ప్రాముఖ్యత ఇచ్చి 2019లో రిలీజ్ చేసిన మేనిఫెస్టో కట్టుబడి ఉండడం, మేము ప్రభుత్వంలోకి వచ్చాక అమలులో కూడా 99% పైగా పూర్తి చేసి 2024 ఎన్నికలకు మళ్ళీ సిద్ధం కావడం, దానివల్ల ఈసారి మేనిఫెస్టో కూడా దాని మీద హై ఎక్స్పెక్టేషన్స్ అందరికీ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఏం చెప్తారనేది కూడా చాలామంది ఎదురు చూస్తుండొచ్చు. ఈ నేపథ్యంలో మేనిఫెస్టో గురించి నిన్నటి నుంచి స్టేట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గురించి చర్చలు కూడా జరుగుతున్నాయి. నేను ఇక్కడ 2 విషయాలు, ఒకటి మేనిఫెస్టో అనేది అంటే జస్ట్ ఒక తాయిలాలు అనౌన్స్ చేసే, ప్రకటించే, మేము రాగానే ఏం చేస్తామని ప్రకటించే, ఒక హామీల కుమ్మరించే, గుప్పించే పత్రం లాంటిది అయితే అది మేనిఫెస్టో అనిపించుకోదు. దానికి ఒక పత్రికా ప్రకటన అయినా సరిపోతుంది. మేనిఫెస్టోలో తెలియాల్సింది వచ్చే 5 ఏళ్లలో దేనికైతే ప్రజలు మనకు తీర్పు ఇస్తారో ఈ 5 ఏళ్లలో మొత్తంగా రాష్ట్రం కానీ, ఆ రాష్ట్రంలో ఉండే వివిధ వర్గాల ప్రజలు కానీ, ఆ సమాజం యాజ్ సచ్ ఏ రకంగా ముందుకు పోతుంది, తీసుకెళ్ళాలి అనే ఒక స్పష్టత లేదా ఒక విధానం మాకేముంది అని చెప్పడమే మేనిఫెస్టో లక్ష్యం. అన్నాళ్ళు మాట్లాడిన ఉపన్యాసాలు ఏదైనా కావచ్చు,
ఆఖరుకు ఆ రకమైన హామీ పత్రం ఏ సమూహానికైతే ప్రజా సమూహాన్ని మనం టార్గెట్ నియోజకవర్గం అనపర్తి మండలం కుతుకులూరు గ్రామ ఎన్డీఏ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న జరగబోయే ఎన్నికలలో తమ అమూల్యమైన ఓట్లు ముద్రలను అసెంబ్లీ అభ్యర్థికి కమలం గుర్తుపై, పార్లమెంట్ అభ్యర్థికి కమలం గుర్తుపై వేసి గెలిపించే విధంగా ఇంటింటికి వెళ్లి గ్రామస్తులను ఓట్లను అభ్యర్థించాలని, అదేవిధంగా ఈ 15 రోజులు విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్లోకి కమలం గుర్తును తీసుకువెళ్లాలని కోరారు. అదేవిధంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించే విధంగా కృషి చేయాలని ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన మాజీ ఎమ్మెల్యే, అనపర్తి నియోజకవర్గ అసెంబ్లీ ఎన్డీఏ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో అనపర్తి మండల ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, కుతుకులూరు గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేపు మేనిఫెస్టో ఇస్తాం, మేనిఫెస్టో ఇస్తూ అవి తిరగండి, మరలా సింబల్ తిరగండి, మరలా మోడల్ బ్యాలెట్, మోడల్ ఈవీఎం, ఇలా ఈ విధంగా ఒక 5 సార్లు తిరిగితే తప్పనిసరిగా అవగాహన వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని గ్రామాల్లోని కంప్లీట్ అయిపోయింది. రేపటితో చాలా మొత్తం గ్రామాలు కంప్లీట్ అయిపోతున్నాయి. ఎల్లుండు పురంధరేశ్వరి గారి రోడ్ షో ఉంది. ఉదయం 8 గంటలకి పులగుర్తిలో మొదలవుద్ది. పులగుర్త, పెడపర్తి, కుతుకులూరు మీదుగా రామవరం, మహేంద్రవాడ మీదుగా అనపర్తి నుంచి రంగంపేట మండలంకి వెళ్ళి క్లోజ్ అవుతుంది. రెండో రోజు కూడా బెక్కువల మండలం, పెదపూడి మండలంతో అవుతుంది. మూడోసారి కూడా వస్తారు. మూడోసారి వచ్చినప్పటికీ ఇందులో మిగిలిపోయిన గ్రామాలన్నీ అప్పుడు పెట్టుకోవచ్చు. రేపు టైము డేటు చెప్తాం కాబట్టి ఆ టైంకి అందరినీ మనం కార్యక్రమం చేసే విధంగా మనం రెడీ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి మరలా పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ ఓ రోజు ఉంటుంది, లేకపోతే ఇంకొక మీటింగ్ ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు మనం వాటికి కూడా కొంత సమయం కేటాయించాల్సి వస్తుంది. అందుకోసం ఇక్కడ కార్యక్రమం తొందరగా ముగించమని మీ అందరినీ సవినయంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ మేనిఫెస్టో గురించి చెప్పారు. ఇవాళ మేనిఫెస్టో ఏదైతే జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేసింది టోటల్గా ఫెయిల్యూర్. మనం రేపు ముందు మీకు ఒక మేనిఫెస్టో ఇవ్వకుండా గుర్తు గురించి ఎందుకు ఇచ్చామంటే ఫస్ట్ గుర్తు మీద అవగాహన కలిగించమని. మేనిఫెస్టో గుర్తు రెండూ చెప్పుకుంటూ వెళితే అది కాదు. ఫస్ట్ గుర్తు గురించి, గుర్తు ఎందుకు మారిందని తెలియజెప్పడం కోసమని గుర్తుకు సంబంధించిన పాంప్లెట్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇక ఈ సెకండ్ టైం ఇచ్చేది మేనిఫెస్టో ఇస్తాం. మేనిఫెస్టో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారు. అప్పుడు కూడా గుర్తు గురించి చెప్పాలి. రెండూ కమలమే. ఈ పరిస్థితుల్లో మనకి అనపర్తికి అసెంబ్లీ కూడా కమలం వచ్చిందనేది మనం అవగాహన కలిగించగలగాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకే రామకృష్ణారెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాడు అనే పదం రావాలి. అంతేగాని ఇది కూటమిలో ఒకళ్ళు గుర్తు తీసుకున్నారని చెప్తే అది పబ్లిక్ క్యాచ్ చేయరు. చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరి పరిస్థితుల్లో నువ్వు అక్కడి నుంచి పోటీ చేయని ఆదేశిస్తే ఈయన వెళ్ళి పోటీ చేస్తున్నాడు అనేది మనం వివరంగా చెప్పమని మీ అందరినీ సవినయంగా కోరుతా ఉన్నాం. దయవుంచి మరి వ్యాపారాలు ఇబ్బందికరమే, కానీ ఏదేమైనా ఈ 15 రోజులు, హార్డ్లీ 15 రోజులు ఉంది. ఈ 15 రోజులు మీరు దానికి ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి చేసి అందరూ ఈ కార్యక్రమం మీద దృష్టి సారించమని మాత్రం మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రతిరోజు మన కార్యకర్త ప్రతి ఓటర్ని కలవాలి. ఈ వార్డులో కొంతమంది కలుస్తారు, ఆ వార్డులో కొంతమంది కలుస్తారు, లేకపోతే ఈ బూత్ లో కొంతమంది. గెలిపించండి, పేదరికాన్ని దూరం చేయండి. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి బెక్కవోలు మండలం పందలపాక గ్రామంలో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గడప గడపకి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు. ఆ రోడ్ కానీ జట్ అంతా అయిపోయింది.
అమ్మ రోడ్డు వేయించారు, కరెంట్ వేయించారు, డాక్టర్ గారు మర్చిపోకడమ్మా. ఇంటికి అన్ని పథకాలు పంపుతున్నారమ్మా. ఫ్యాన్ గుర్తు మర్చిపోకండి బాబు. ఈ రోడ్డు వేయించారు, కరెంట్ వేయించారు, మర్చిపోకండి ఫ్యాన్ గుర్తు. ఈ పథకాలను ఇంటికి రావాలని ఫ్యాన్ గుర్తమ్మా. రోడ్డు వేయించారు, కరెంట్ వేయించారు అమ్మా. డాక్టర్ గారు మర్చిపోకండి అమ్మా. గుడ్లో పెట్టుకుని గుర్తు పెట్టుకుని ఫ్యాన్ గుర్తు కొట్టండి తల్లి. ఒకసారి పెట్టుకుంటున్నాయి. జై జగన్, జై జగన్, నాయకత్వం, నాయకత్వం, దాని గుర్తుగా మరి వాట్లు, దాని గుర్తుగా మరి వాట్లు. జై జగన్, జై జగన్. వచ్చింది కానీ స్వాగతం చెప్పాలి కదా. ఉండండి ఇలా వేరే తమ్ముడు రూట్ వేయించాడు, కరెంట్ అమ్మా. నాకే రోడ్డు వేయించారు, కరెంట్ వేయించారు తల్లి. ఇంటికి అన్ని పథకాలు ఇస్తున్నారు. అన్ని పథకాలు ఇంటికి రావాలని, ఈ పథకాలు ఇప్పుడు కొనసాగాలన్న ఫ్యాన్ గుర్తు తల్లి. ఫ్యాన్ గుర్తు కూడా పథకాలన్నీ ఇంటికి రావాలంటే ఫ్యాన్ గుర్తు కొట్టేయాలమ్మా. విలువ లేకుండా వైఎస్ జగన్ చేశాడు. బీకే పార్థసారథి హిందూపురం ఎంపీ దేశం పార్టీ అభ్యర్థి వైఎస్ జగన్ రెడ్డి కులంకు విలువ లేకుండా చేశారని, గత ఎన్నికల్లో రెడ్లు అందరూ చందాలు వేసి వైసీపీని గెలిపించారని, అటువంటి రెడ్డి కులంకు నేడు గ్రామాల్లో విలువ లేకుండా పోయిందని హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి అన్నారు. రెడ్డి కులస్తులందరూ ఒకసారి వచ్చి ఎన్నికలు ఆలోచించి ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పెనుగొండ నియోజకవర్గం పెనుగొండ మండలంలోని గొందిపల్లిలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఉమ్మడి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథి, నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి సవితమ్మ అనంతరం పార్థసారథి మాట్లాడుతూ అభివృద్ధికి చిరునామా చంద్రబాబు నాయుడు వెనుకబడిన రాయలసీమకు గొల్లపల్లి రిజర్వేయర్ తీసుకొచ్చి, కియా పరిశ్రమ తీసుకొచ్చి 50,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడుని తెలియజేస్తూ, అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి తరుణంలో కియా పరిశ్రమలు భూములు దగ్గరకు వచ్చినప్పుడు మన ప్రభుత్వం రాగానే రైతులు భూములు తిరిగి వెనక్కి ఇచ్చేస్తామని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇతను అభివృద్ధికి వ్యతిరేకి. అందుకే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైన మాకు 2 ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి అఖండమైన మెజార్టీతో గెలిపించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి కనపడ్డాడు. మన రెడ్లందరికీ జగన్మోహన్ రెడ్డి కనపడ్డాడు. మా రెడ్డి మేము గెలిపియాలా. అరే చంద్రబాబు నాయుడు మీ జీవితాన్ని మార్చేశాడు. ఆర్థికంగా మిమ్మల్ని ఎదురుబాటు కలిగించాడు. మీరు రోజు మాడీలు మిద్దులు కట్టుకొని బ్రహ్మాండంగా ఆర్థిక పరిపుష్టి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు. మీరు అట్లా చంద్రబాబు నాయుడు ఓడించేదానికి పార్సార్థి, మీకోసం పనిచేసిన పార్సార్థి ఓడించేదానికి మేమైతే భూముల రేట్లు పెరిగితేనే ఆ కోట్లు తెచ్చి ఊరూరికి ఒక్కొక్క రెడ్డి ఖర్చుపోయాం. లక్ష్మణారెడ్డి కాదేమంటే వీళ్ళంతా మా మీద ఊరికి ఒక 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టి మమ్మల్ని ఓడించి మీరేం పని చేశారు ఇవ్వడంతా చెప్పండి. మీకేమైనా పరువు ఉందా, మర్యాద ఉందా రెడ్లకు చెప్పండి. వాలంటీర్ కూడా విలువ కూడా లేదు మీ అందరికీ ఉందా కాదా? వాస్తవాలు మాట్లాడి నేనేదో ఎవరిని విమర్శించడం పోవడం, వాస్తవాలే మాట్లాడుతున్నా. మీరు కూడా అర్థం చేయండి. మీరు కూడా ఇప్పుడు మీకేమైనా పాపం గౌరవం వచ్చిందేమో రెడ్లందరికీ? కిరీటం పెట్టాడా? మీకు విలువ లేకుండా చేసేసాడు. వాలంటీర్ కూడా విలువ మీకు కూడా లేదు ఈరోజు కాదా? అంటే నేను వాస్తవాలు మాటలు అపార్థం చేసుకున్నాను. అంత రెడ్లంటే కూడా గౌరవం. నాతో కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. చాలా మంది నేను కూడా అన్ని కులాలు అన్ని వర్గాలను అభిమానిస్తా. నేను కులానికే పెద్దపీట వేసే ప్రసక్తి లేదు. కాబట్టి మనమంతా ఆలోచన చేయండి, మంచి బుద్ధితో ఆలోచన చేయండి. రేపు పరిశ్రమలో నేను ఇప్పుడు చెప్తాను కదా, రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతారు. మొన్ననే లోకేష్ బాబు గారు ఒకటే చెప్పాడు, అన్న మీ ప్రాంతానికి సౌత్ కొరియాకు చెందినటువంటి ఎలక్ట్రానిక్ సంస్థలు. బుట్ట ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులది హత్య రాజకీయాల నేపథ్యం, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం రంగంలోకి దిగిన హీరో కొణితెల వరుణ్ తేజ్.
వైఎస్ జగన్ మాటకు విలువలేదు. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వైసీపీ ఇచ్చిన మేనిఫెస్టోకి కట్టుబడి ఉంటుంది. సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్డీఏ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆనపర్తి అభ్యర్థి నల్లబెల్లి రామకృష్ణారెడ్డి. జగనన్నను గెలిపించండి, పేదరికాన్ని దూరం చేయండి. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. రెడ్డి కులానికి విలువ లేకుండా వైఎస్ జగన్ చేశాడు. బీకే పార్థసారథి హిందూపురం ఎంపీ దేశం పార్టీ అభ్యర్థి.